కనిగిరి రేంజ్. ఇదే ఊరి పేరు భైరవకొండ కాదు, ఈ ఊరి పేరు భైరవకొండ. వెళ్ళేది భైరవకొండ. సీతాకోక చిలుకలు సంకేతాల ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు సీతాకోక చిలుకలు వస్తూ ఉంటాయి అన్నమాట. భైరవకొండ సినిమాలో సందీప్ కిషన్ గారికి స్టార్టింగ్ మినుగుపులు కనబడతాయి. దాని తర్వాత ఇంక అక్కడి నుంచి భైరవకొండలోకి వెళ్తాడు. సేమ్ అట్టనే ఉంది. ఇవి కూడా మనకు సీతాకోక చిలుకలు కనబడుతున్నాయి. ఎవరు ఉన్నాడు చెక్కుతున్నాడు. బాగుంది. చెక్ పోస్ట్ 2 బండ్లు. చెక్ పోస్ట్ రిడలు అడగరు. అదే ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. బటర్ఫ్లై బటర్ఫ్లై ఐడియాలు ఇస్తున్నారు సాంగ్ యాడ్ చేయమని. కాదు, రేర్ పీస్ ఆఫ్ బటర్. రే ఆడ కూర్చుని ఫోన్ పడుకుందరా ఆడ గుర్తుంటారా? అది ఇక్కడ కార్లో ఇక బటర్ఫ్లై బటర్ఫ్లై ఒకటి పడుకో. అది బటర్ఫ్లై దాన్ని చంపేస్తావు. దా పోతుందా రోడ్డు నడుచుకుంటా పోతున్నారు. భైరవేశ్వర స్వామి దేవస్థానం అంట. నీళ్ళు వారట్లేదే. నీళ్ళు డిసప్పాయింట్ చేయలేదు లెట్టయితే ఇంకా వాటర్ ఫాల్ ఏం పేరు రాసావా ఏడైనా? పేరేం రాలేదు. 19 ఏళ్ళకి అప్పుడు కూడా మర్చిపోయామంటే ఏంది అర్థం? నుంచి పై నుంచి ఎవరైనా పోతున్నారు వాటర్. దేవరా అడుగు ఇంకొకటి పోతున్నాడు. అడుగు పడతారు అడిపోతే పుట్టారా? మామూలు ఇప్పుడు ఏమన్నాడు? మామూలు కదా మామూలు ఇప్పుడు ఏమన్నారంటే మామూలు విషయం కాదు. పాట పడతాడు కానీ 10 రూపాయలు దర్శనం. మా బ్యాగ్ దగ్గర తీసుకున్నాడు. గుడి వచ్చింది. మా బ్యాంక్ లేదు ఈరోజు. బ్యాంక్ లేదు మామ. మరి కాలు ఎన్ని అటెండ్ అయ్యా మామ? 1000 రూపాయల కోసం. 1000 రూపాయలు వచ్చేయలేదా? రాలేదు మామ. వర్క్షిప్ ఇక్కడ తీసేశారు. ఇక్కడ ఏం లేదు. కొండరాయిని చెక్కారు. నుంచి ఎటు పోవాలి మనం? పెట్టారా? రైట్ ఆటోమేటిక్గా అవుతుంది. నువ్వేం మాట్లాడొద్దు. శరవా గుడికి ఎన్నిసార్లు వచ్చామా? అడిగే ఇది రెండోసారి. ఒకసారి వచ్చిందే గుర్తులేదు. నరసింహస్వామి పెద్దగా ఉన్నాయి. నరసింహస్వామి ఉన్నాడా? నరసింహ శివయ్య. హలో భైరవేశ్వర స్వామి. పట్టుకో దన పెట్టుకున్నాను. పట్టుకో ఒకసారి జరుగు. జరుగు. భైరవలింగ
పదార్థం అనేది దానంతట అదే ఊడిపోయి పడిపోతున్నది అని అంటారు. అందుకని చెప్పిన అక్కడ దెబ్బ తగిలినట్టుగా ఉంటుంది ఆ శివలింగం. అది సోమసూత్ర శివలింగం. మీరు గమనిస్తే అది సోమసూత్ర శివలింగం. సోమసూత్రం ఉంటుంది. ఇది బ్లాక్ స్టోన్ అంటారంట దీన్ని. ఈ బ్లాక్ స్టోన్ ఏంటంటే కాలాలు మారినప్పుడు దానంతట అదే రిలీజ్ చేసేసుకుంటుందంట. అంటే మెత్తబడిపోయి ఊడిపోతుందంట. ఆ ఊడిపోవడం వల్ల కొంతమంది ఏమైనా దెబ్బ కొట్టారంటారు. దెబ్బ కొడితే అడుగున దెబ్బ తగులుతుంది, పైన తగలదు కదా. అందుకని ఆ శివలింగం ఆ పదార్థం అనేది అంతటా అదే ఊడిపోయిందంట. ఓకే, మనము మామూలుగా చూస్తే విష్ణుమూర్తి అని అనుకుంటాము, కానీ స్పష్టంగా దగ్గరకు వచ్చి చూస్తే ఇది హరిహరాదులు. ఇటుపక్క పరమేశ్వరుడు, ఇటుపక్క శివుడు ఉంటారు. దానికి గుర్తు ఏందయ్యా అంటే ఇదిగోండి చూడండి, త్రినేత్రం కనిపిస్తూ ఉంది చూడండి. త్రినేత్రం ఇక్కడ మనకి విశ్వంలో త్రినేత్రం ఉండేది కేవలం పరమేశ్వరుడికి మాత్రమే. ఇలానే చూడండి, త్రిశూలము, గొడ్డలి, జపమాల, ఈ మూడు కూడాను పరమేశ్వరుడు. ఇలాగే అర్ధచంద్రాకారం ఇక్కడ జటాజుటం. ఇటుపక్క చూసారంటే కుడిపక్క స్వామివారి శంకు చక్రాలు ఇవన్నీ ఉండి ఇటుపక్క హరిహరాదులు ఉండేటువంటి రూపం అన్నమాట ఇది. అలానే ఇది అష్టాభుజ నటరాజస్వామి. చాలా అరుదుగా కనిపించేటువంటిది ఈ శిల్పం. చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు. దాదాపు ఎక్కడైనా సరే నటరాజస్వామి 2 లేదా 4 చేతులతోనే ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అష్టాభుజ 8 భుజాలతోనూ నటరాజమూర్తి స్వామి కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంది? కడ్డీ ఆడిచ్చింది మధ్యలో, నాకు అర్థం కాదు. చల్లే ఇందాక ఏదో అన్నారు, ఇదంతా ఇప్పుడు అన్నారు కదా మాట, చెప్పండి ఒకసారి. ఇదంతా ఏంటంటే ఇదంతా కోట్లింగా కోటి ఒక శివలింగం, నోటి ఒక దాని ఇక్కడ ఉండేది. ఇక్కడ అమ్మవారు అక్కడ భైరవేశ్వర చేతులు పాల్గొడు. ఇక్కడ 9 గుళ్ళు ఉంటాయి, మధ్యలో అమ్మవారు ఉంటుంది. 3 మొక్కలు దుర్గమ్మ, మధ్యలేశ్వరుడు ఉంటాడు. ప్రతి ఇదంతా దేవతలు తయారు చేసిన మనులు, అంతే దేవతలు తయారు చేసి ఇక్కడ మానవులు చేసింది ఏం లేదు. మానవులు కూడా ఇప్పుడు ఇంకా 10-15 సంవత్సరాల నుంచే వస్తున్నారు. అది వరకు పెద్దగా ఊరు భక్తులు వచ్చేది, ఇక్కడ ధ్యానులు అవర్సులు ఉండేది. ఇక్కడ లోపలంతా ఇది బెలమార్గంలో మనులు ఉంటారు. ఇక్కడ మొత్తం మనులు ఉంటారు ఇక్కడ లోపల. వాళ్ళు ధ్యానంలో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి అమ్మవారి దర్శనానికి వస్తారు. అట్లా ఉన్నది. కానీ ఏంటంటే ఇంకా పురాతనం అంటే ఇంకా ఇవన్నీ చాలా ఉంటాయి. చరిత్ర చెప్పాలంటే అది మన వల్ల కాదు. మీరు ఎన్ని అనుకుంటున్నారు? మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ ఒక ఐడియా ఉండేది కదా, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? అంతా ఇదంతా ఇప్పుడు ఎక్కడ ఉండేదాన్ని. అంటే మీరు ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? మీరు నేను 40 సంవత్సరాల నుంచి వస్తూ పోతున్నా. అంతేగాని ఇప్పుడు ఎలా పెద్ద ఒక ఆయన ఉంటాడు. పోతే ఇది ఏంటంటే ఇది ఒక కొలను, పైన నీళ్ళు పడి జలపాతం కానీ ఇది ఒక కొలను. ఇట్లాంటి కొలంలో ఇంకా 100 ఉన్నాయి పైన. 101 కొలంలో అన్నమాట ఇక్కడ ఉండేది. పోతే ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయి. ఏది ఆ జలపాతం కానీ ఇక్కడ దాకా. పోతే ఇక పైన అన్నీ ఇంకా తక్కని అన్నీ పైన ఉన్నాయి. అంటే కొండ పైన ఇట్లాంటి ఇంకా 100 ఉన్నాయి. పోవాలంటే ఏమన్నా తెలిసిన తీసుకోపోవాలి. మీకు పోతే దోవ తెలియదు, పోయిందామని మళ్ళీ రాలేదు. అట్లా ఉంటుంది పైన విచిత్రంగా. నాకు తెలుసు కానీ నేను నడవలేను, ఎక్కలేను. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇది వాచ్మాన్. ఈ దారాలు ఎక్కడ అమ్ముతారు? దారాలు ఇక్కడ ఉన్నాయి కానీ అయిపోయినాయమ్మా. చాలా పనులు ఉన్నాయి కదా మనకి, పైకి ఆడబోతాం. సరే స్వామి, ధన్యవాదాలు. చేంజ్ అండి ఇచ్చేది. అడవిలో
అమ్మవారి పూజ చేసుకుంటూ ఈ రోజులు వచ్చినప్పుడు ఏదైనా విషయం ఉండాలి కదా. మేము ఇట్లా అన్నదానం చేస్తుంటాం మా ఊర్లో. మంచిదే చేసుకుంటే మంచిదే తిన్నాము. అన్నదానాలు కానీ అన్నదానం ముఖ్యమైన ఇంపార్టెంట్. ఆకలి తీర్చేది పెద్ద విశేషం. అంతే మనం చేసేదంతా కూడా అందుకే కదా. అన్ని దేవతలు కట్టినా ఇప్పుడు మనుషులే కదా. ఈ ఆకలి తీర్చేదానికి చాలా విచిత్రం. అది అందరికీ సాపదాది. వీలైనంత వరకు చేసి పెట్టడం పక్క మనిషికి ఉపయోగం చేస్తే చాలా మంచిది. చాలా ఉన్నాయి అయిపోయినాయమ్మా. ఆ స్వామి పోయాడు ఇంకా రాలేదు. పోయి కూడా 6 రోజులు అవుతుంది. ఇవన్నీ రుద్రాక్షలు అన్నీ ఒరిజినల్ మంచి మొక్కలు రుద్రాక్షలు. మెడలు వేసుకుంటే మంచిది. దృష్టి వస్తుంది నారాజుకి ఏం ఉపయోగపడుతుంది.